నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, అసలు ఇంట్లో మనం తాబేలు విగ్రహాలు అనేది అసలు పెట్టుకోవచ్చా? అసలు మనం తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. తాబేలు విగ్రహం అనేటటువంటిది ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి ఒక వస్తువే. అందులో ఎలాంటి దోషం లేదు. నిజానికి వాస్తుశాస్త్రంలో కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం చేత ఇంటికి నరదృష్టి తగలకుండా, ఇంట్లో ఏ చెడు సంకేతాలు రాకుండా కొన్ని వస్తువులు అనేటటువంటివి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటిది తాబేలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తాబేలు అనేటటువంటిది మనకు సనాతన ధర్మంలో ఒక శుభానికి సంకేతంగా చెప్పడం జరిగింది. అయితే సముద్రంలో ఉండేటటువంటిది ప్రతిదీ కూడా లక్ష్మీదేవికి సంకేతంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే అదృష్టయోగము, ధనయోగం కలుగుతుంది అని చెప్పేసి మనకు ఎన్నో రకాలైన సందర్భాలలో కొన్ని సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. అందులో ఈ తాబేలు అనేటటువంటిది ఒక విధానంగా చెప్పడం జరిగింది. అయితే చాలామందికి ఈ తాబేలు అనేటటువంటిది సజీవంగా దొరకదు కాబట్టి చాలామంది ఇంట్లో ఏం చేస్తున్నారంటే ఈ క్రిస్టల్కు సంబంధించినటువంటి, అంటే ఈ గాజుతో సంబంధించినటువంటి తాబేలు కానివ్వండి, ఇత్తడి తాబేలు కానివ్వండి, రాగితో చేసినటువంటి తాబేలు కానివ్వండి, రింగ్స్ కూడా చాలా మంది పెట్టుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవి పెట్టుకోవడం వల్ల నష్టం కాదు, కానీ ఇవి పెట్టుకునేటటువంటి విధానాన్ని చాలా మంది చాలా శాస్త్రాలలో చెప్పడం జరిగింది. ఇందులో వాస్తు శాస్త్రంలో కొన్ని విధానాలు చెప్పడం జరిగింది. అలాగే కూర్మ శాస్త్రం నందు కూడా కొన్ని విధానాలు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే గనక తాబేలును మనం ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అంటే గనక నీటి జలంలో ఉన్నటువంటి విధానంతో కూడుకున్నటువంటి తాబేలును పెట్టుకోవాలి. అది అందులోనూ ఆ తాబేలు సముద్రపు తాబేలు కానివ్వండి, లేదా నదిలో దొరికేటటువంటి సజీవంగా ఉన్నటువంటి తాబేలును పెంచుకోవాలి అని చెప్పింది తప్ప ఈ గాజు లాంటి తాబేలును కానివ్వండి, ఈ ఇత్తడి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెట్టకూడనటువంటి వస్తువులు. ఎందుకు అనంటే గనక ఈ తాబేలు అనేటటువంటిది ఇంట్లో అంటే దానికి మనం ప్రతిరోజు ఆహారం పెట్టే విధంగా ఉండాలి. దానికి ప్రతిరోజు ఏదో ఒక ఆహారం మనం అందిస్తూ ఉంటే గనక ఆ తాబేలు ఆ ఆహారం, ఇప్పుడు భగవంతునికి మనం నేరుగా ఏది పెట్టినా కూడా తిరిగి మనమే స్వీకరిస్తాము. కానీ కొన్ని జీవరాశులకు పెట్టినటువంటి ఆహార పదార్థాలు అవి తిన్న తర్వాత వాటి నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఏవైతే ఉంటుందో అది మనిషిని ఒక అద్భుతమైనటువంటి యోగానికి తీసుకొని వెళుతుంది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని జంతువులకు ఆహార పదార్థాలు పెట్టమని చెప్తారు. ఇప్పుడు కుక్క కనిపిస్తే దానికి రొట్టెలు పెట్టమని చెప్తారు. ఆవు కనిపిస్తే దానికి ఏదైనా పదార్థం లాంటిది, గడ్డి లాంటిది ఏదైనా పెట్టమని చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని పక్షులకు కొన్ని రకాలైనటువంటి ఆహార ధాన్యాలు పెట్టమని చెప్తుంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఈ జీవరాశులకు మనం ఏదైతే ఆహారాన్ని అందిస్తామో ఆ జీవరాశికి సంబంధించినటువంటి మనిషి మనుగడ ఏదైతే ఉందో అది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. వాటి యొక్క ఇప్పుడు కూర్మము అంటే మనం ఏం చేస్తామంటే, కూర్మ అంటే తాబేలు అంటే విష్ణుమూర్తి స్వరూపంగా కూర్మావతారాన్ని మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాము. ఈ కూర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన ఇంట్లో స్థిరత్వమైనటువంటి ధనము నిల్వ ఉండడానికి ఈ యొక్క రకమైనటువంటి తాబేలును పెంచుతూ ఉంటాము. ఈ తాబేలును పెంచడం ద్వారా అది కూడా ఈ క్రిస్టల్ కానివ్వండి, ఈ ఇత్తడి కానివ్వండి, ఇవి కాకుండా లైవ్గా ఉన్నటువంటి తాబేలు, జీవంతో ఉన్నటువంటి తాబేలు పెంచడం ద్వారా అదృష్ట యోగాన్ని పొందుతాం తప్ప ఈ గాజు బొమ్మలు కానీ, ఈ గ్లాసు కానివ్వండి, ఈ ఇత్తడి కానీ ఇవి దేనికి పనికిరావు. అలానే షాప్స్ లో కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇవన్నీ షోప్ టపు, అంటే కనిపించడానికి చూడడానికి మాత్రం బాగుంటుంది తప్ప దానివల్ల ప్రయోజనం అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనకు దొరకనటువంటి వస్తువు ఏదైనా ఉంటుందే దానికి ప్రతిబింబంగా ఒకటి పెట్టుకుంటాం. కానీ దొరికే వస్తువుని కూడా మనము ఏదో ఇల్లు అందంగా కనిపించాలి, మనం ఈ గ్లాస్ ఐటెం పెడితే బాగుంటుంది కదా, అయితే మనం క్రిస్టల్ ఉన్నటువంటి తాబేలును పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ పెట్టుకోవడమే తప్ప అందులో ఎలాంటి ప్రయోజనం లేదు. దానివల్ల వచ్చేటటువంటిది ఒరిగేదంటువంటిది ఏమీ కూడా లేదు. తాబేలు పెంచమని చెప్పారు. ఏ తాబేలు? జీవముతో ఉన్నటువంటి తాబేలు. ఇప్పుడు చాలా షాపులలో అమ్ముతున్నారు. ఎన్నో చోట్ల
చోట్ల దొరుకుతున్నాయి. అవి దొరకనటువంటి వస్తువు కాదు. కనుక దొరికే వస్తువుని కూడా నువ్వు ఈ రకంగా నువ్వు ఏదో ప్రతిరూపకంగా ప్రతిబింబంగా పెట్టుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి సజీవంగా ఉన్నటువంటి తాబేలు పెట్టుకోండి. దానివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. దానివల్ల ఇంట్లో కలతలు రాకుండా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినటువంటిది తాబేలు. ఆ తాబేలును మీరు పెంచి పోషించండి. తప్పకుండా మీ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది కనిపిస్తుంది. ఎందుకు అంటే తాబేలు అనేటటువంటిది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అంశగా భావిస్తారు. అలాగే సాగర మథనం జరిగేటప్పుడు ఆ తాబేలు పోషించినటువంటి పాత్ర కూడా మనకు కొన్ని పురాణాలలో చెప్పడం జరిగింది. కనుక ఈ తాబేలును ఎప్పుడూ కూడా ఒక నీటి పాత్ర తీసుకొని, ఒక చిన్న తాబేలైనా సరే ఏదైనా తాబేలు మనకు సజీవంగా ఉన్న తాబేలు నీళ్ళల్లో వేసి దానికి రోజు ఇంత ఆహార పదార్థాలు వేయండి. మీ జీవితంలో మీ ఇంట్లో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో చాలా మంది గొడవలు ఉంటాయంటారు. ఇంట్లో ఏది చేసినా ప్రశాంతత లేదు. పాజిటివ్ వైబ్స్ రావడానికి, అదృష్ట యోగాన్ని పొందడానికి సజీవంగా ఉన్నటువంటి తాబేలు తీసుకోండి. తప్పకుండా మీ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది కనిపిస్తుంది. ఇంకా ఫలితం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఫలితం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక మనం ఏదైనా జ్యోతిష్య శాస్త్రరీత్యా చూసుకుంటే మీరు అన్న రింగ్స్ అని చెప్పేసి, రింగుని ధరించడంలో తప్పు లేదు. అంటే ఇంట్లో పెట్టుకునేటటువంటి విధానం తాబేలు సజీవంగా పెట్టుకోవాలి. రింగ్స్ అనేటటువంటివి తాబేలు ఆకారంతో పెట్టుకున్నటువంటిది ఏదైనా కూడా అదృష్ట యోగాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో తాబేలు ఉంగరాన్ని ధరించడం ద్వారా, తాబేలు చాలా మంది నవరత్నాలు పెట్టుకుంటూ ఉంటారు, స్టోన్స్ ధరిస్తూ ఉంటారు. అలా ధరించడం అవి కూడా ధరిస్తుంటారు. కాబట్టి దాని ద్వారా శుభయోగాన్నే పొందుతారు తప్ప అశుభమైతే ఏమి కాదు. తాబేలు పెట్టుకోవడము, తాబేలు ఉంగరం ధరించడము తమ జీవితంలో అదృష్టానికి సంకేతంగా భావన చేసుకోవచ్చు. అంటే ఆ ఉంగరం అనేది ఎవరైనా ధరించవచ్చా అండి? ఎవరైనా ధరించవచ్చు. దానికి వీరే ధరించాలి వీరు ధరించకూడదని ఏ లేదు. మన కూర్మంతో ఉన్నటువంటిది, తాబేలుతో ఉన్నటువంటి ఉంగరము బంగారంతో చేసుకుంటే చాలా అదృష్ట యోగము, పంచలోహాలతో చేసుకుంటే చాలా శుభ సూచకము, రాగిది పెట్టుకుంటే కొన్ని రకాలైనటువంటి అదృష్ట యోగాలు కూడా కలుగుతాయి. ఎలాగైనా సరే తాబేలు అనేటటువంటి ఆకారము మన వేలుకి ఉండడం ద్వారా మనకు ఏ పని చేసినా అందులో కార్య విజయం చేకూరుతుంది. కాబట్టి తాబేలు ఉంగరం పెట్టుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.